తలనొప్పి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏంటో తెలియక కొన్నిసార్లు కొంతమంది కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా బాధపడుతూ ఉంటారు. ఇది అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ వయసు వాళ్ళకి వస్తుంది అన్నది మనం గమనిస్తే అప్పుడు ఈ హెడేక్ ఎలా తగ్గించుకోవాలి, దీన్ని ఏమంటారు అని మనం అర్థం చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ సీనియర్ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్. ఇప్పుడు తలకి ఒకవైపున తలపోటు నొప్పి కింద వచ్చి అది ఒక భాగం దగ్గర నుంచి రేడియేట్ అయ్యి మెడ వెనకాల భాగం కానీ, రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, తలకి లేకపోతే నుదురు మీద కానీ తీవ్రమైన నొప్పి వచ్చి వాంతి వికారంతో ఉంటే ఈ నొప్పిని మనం మైగ్రేన్ నొప్పి అని అంటాం. చాలా మంది ఇది పార్స్ నొప్పి అని అనుకుంటూ ఉంటారు తెలుగులో. ఈ నొప్పి ఒకసారి మొదలైతే 3 గంటల లాగైతే 36 గంటల వరకు ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు సఫర్ అవుతారు. బేసిక్గా ఈ మైగ్రేన్ లో మీకు ఫోటోఫోబియా అంటే వెలుతురును చూడలేరు, తర్వాత విపరీతమైన శబ్దాలు అది వినలేరు. ఈ నొప్పి తీవ్రతతో ఉంటూ మీకు వాంతి అయితేనే కొంతమందికి ఉపశమనంగా ఉంటుంది, లేకపోతే 3 రోజుల వరకు అది బాధపడిన తర్వాత క్రమేణా దాని తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ మీకు తగ్గిపోతుంది. కానీ ఈ లోపల చాలా మంది పెయిన్ కిల్లర్స్ అయ్యి వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ అయ్యి వేసుకుంటూ ఉంటారో దానికి అలవాటు పడటం నేర్చుకుంటారు. పాక్షికంగానే మీకు ఉపశమనం అది వస్తుంది, కానీ శాశ్వత పరిష్కారం అన్నది మీకు కనబడదు, రాదు. ఈ ఇబ్బంది అలా పెరుగుతూ ఉండే కొద్దీ టాబ్లెట్స్ మీద, అలోపతిక్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడటం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. క్రమేణా ఒక మందు ఒక మనిషికి రోజు ఇచ్చేస్తుంటే ఆ పవర్ ఆ మనిషికి సరిపోదు, ఆటోమేటిక్గా పవర్ పెంచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. పెయిన్ కిల్లర్సే మంచి కాదు అని అనుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతూ, క్వాంటిటీ పెరుగుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక మందు అలాగే వాడి డ్రగ్ సాచురేషన్ అన్నది వచ్చేస్తుంది. క్రమేణా పెరిగే కొద్దీ మనకి ఆ మందు పనిచేయకపోవటం ద్వారా ఆ మందుని తీస్తే మనకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ కూడా వస్తుంది. కానీ మైగ్రేన్ తలనొప్పిలో మీకు తలనొప్పి బిళ్ళలు, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ అయ్యి వేసుకుంటూ ఉంటే ఉన్న తలనొప్పిని ఇంకా పెంచుతాయి, లేకపోతే అదే ట్రిగ్గరింగ్ పాయింట్ అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సెల్ఫ్ మెడికేషన్ ద్వారా ఉన్న కండిషన్ని ఇంకా వర్సన్ చేసుకుంటారు. సో ఏంటి ఈ మైగ్రేన్ తలనొప్పి? నేను ఇందాక చెప్పినట్టు ఒకవైపు నుంచి మొదలయ్యి ఒక చోట ఫిక్స్డ్ అయ్యి అక్కడ నొప్పి వస్తూ ఉద్రిక్తత పెరుగుతూ 3 days చాలా బాధపడుతూ ఉంటారు. సో ఈ మైగ్రేన్లో యూజువల్గా 4 phases ఉంటాయి. 1 ప్రోడ్రోమ్ ఫేజ్ అంటాము, 2 ఆరా అంటాము, 3 పెయిన్ స్టేజ్ అంటాము, 4 రికవరీ స్టేజ్, రికవరీ స్టేజ్ అని అంటాము. సో ఈ 4 స్టేజెస్లో లక్షణాలు కూడా వేరుగా ఉంటూ ఉంటాయి, తీవ్రత, ఉద్రిక్తత కూడా పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో కళ్ళకి మసకగా ఉంటూ విజువల్ డిస్టర్బెన్స్ అనుకోవచ్చు, 2 ఆవలింతలు ఎక్కువ వస్తూ దేనిమైనా శ్రద్ధ అన్నది వహించలేకపోవటం, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉండటం, ఇబ్బంది క్రమేణా పెరగటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఔరా అని చెప్పేసి అంటాం. అంటే నాకు తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ వస్తుంది అని చెప్పి ఈ పేషెంట్కి ముందే ఇండికేషన్ అది వస్తున్న దాన్నే మనం ఔరా ఫేజ్ అని అంటాం. దీంట్లో ఏదైతే ఈ తలనొప్పి అది ఉందో, ఈ నొప్పి భాగం అది నెక్ స్టిఫ్నెస్ అది ఉందో, ఇది ఇంకా పెరగటం మొదలు పెడుతుంది, ఆవలింతలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి, బద్ధకంగా మత్తుగా అది ఉంటూ ఉంటుంది, నొప్పి స్థాయి పెరుగుతూ ఉంటుంది. తర్వాత పెయిన్ ఫేజ్. యూజువల్గా ఈ ఒక్క ఫేజ్లో ఎక్కడైతే నొప్పి రేడియేట్ అవుతూ వచ్చిందో, ఎక్కడైతే ఒక పాయింట్కి ఫిక్స్ అయి ఉంటుందో ఆ పాయింట్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది, నొప్పితో పాటు వికారం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, వాంతి చేసుకుంటేనే కానీ ఉపశమనం అన్నది లేకున్న స్థితిలో ఉంటారు. ఈ ఒక్క ఫేజ్లో మీకు తీవ్రంగా ఏ ఒక్క వెలుతురు కానీ, ఎవరైనా మాట్లాడినా కానీ, శబ్దాలకు కానీ, మీకు వాసనలకు కానీ ఇమ్మీడియట్గా మీకు రియాక్షన్, నెగటివ్ రియాక్షను, ఎజిటేషను, విసుగు, చికాకు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫేజ్లో యూజువల్గా వాంతి అది అవుతుందో క్రమేణా ఆ ఫేజ్ నుంచి ఫేడ్ అవుట్ అది అవుతున్నప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది వేనింగ్ స్టేజ్ అంటాము. అంటే మైగ్రేన్ యొక్క స్థాయి, తీవ్రత క్రమేణా ఈ యొక్క ఆఖరి స్థాయిలో తగ్గిపోతూ ఉంటుంది. మెడ దగ్గర పట్టేసిన నెక్ స్టిఫ్నెస్ కింద బిగుసుకుపోయినట్టు వెనకాల నేప్ ఆఫ్ ది నెక్ లో, సర్వైకల్ రీజన్ లో అది తగ్గుతూ ఉంటుంది. తీవ్రత, నొప్పి తీవ్రత ముందుటి కంట, పెయిన్ ఫేజ్ కంట బాగా తగ్గుకుంటూ వస్తుంది.
వికారం తగ్గుతుంది. ఎందుకంటే కొంతమందికి వాంతి అయ్యి వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిద్రపోవాలి, నిద్ర పడుకుంటే బెటరు అని అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా మసకబారిపోయిన చూపుది కూడా కొద్దిగా బెటర్ అవుతూ ఉంటుంది. కానీ ఏమి తినడానికి కూడా వీళ్ళు ఇష్ట చూపరు. ఎందుకంటే తింటే మళ్ళీ నాకు వాంతి అవుతుందేమో అన్న ఒక భయ ఆందోళనలో వీళ్ళు ఉంటారు. సో ఈ యొక్క ఫేజెస్లోనే మనకి మైగ్రేన్ అన్నది కూడా నిర్ధారించవచ్చు. చాలా మంది మైగ్రేన్ ఉంది కదా అని చెప్పేసి నాకు ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ కనబడుతుందేమో అనుకుంటారు. నో, మైగ్రేన్కి ఎంఆర్ఐలో కానీ ఎక్స్రేలో కానీ తెలియదు, కనబడదు. బేసిక్గా ఇది ఒక న్యూరలాజికల్ డిసార్డర్. అంటే మీకు మెదడులో రక్త ప్రవాహం కూడా తీవ్రంగా ఎక్కువయ్యి అలజడి మొదలైనప్పుడు మీకు ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెజారిటీ ఇది చాలా మందికి ఆడవాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. యూజువల్గా ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అది కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఆడవాళ్ళల్లోనే కాకుండా కొంతమంది ఫ్యామిలీస్లో వంశపారంపరంగా కూడా ఇది కనబడుతూ ఉంటుంది. మా ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇబ్బంది ఇది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మీకు ఈ తీవ్రత ఉద్రిక్తత కూడా వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఇది పెద్దవాళ్ళనే కాదు, ఈవెన్ చిన్నవాళ్ళకి 14-15 ఇయర్స్ ఏజ్ పిల్లలకు కూడా మీకు ఈ యొక్క మైగ్రేన్ తలనొప్పితోటి బాధపడుతూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ, వైట్ కాలర్ జాబ్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ చాలామంది దీనికి బాధపడుతూ ఉంటారు. సో యూజువల్గా మనం గమనిస్తే దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అయ్యి ఏముంటాయి? మెజారిటీ కేసెస్లో మీకు ఎప్పుడు ఒత్తిడికి గురవుతారో ఇది స్టార్ట్ అవుతుంది. 2, నిద్ర సరిపోక లేకపోతే నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అయినప్పుడు. 3, టైంకి తినకుండా ఖాళీ కడుపు ఎక్కువసేపు ఉన్నప్పుడు. 4, విపరీతమైన శబ్దాలు, వాసనలు, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, తర్వాత బేకరీ ప్రోడక్ట్స్, ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, కొంతమందికి నట్స్. కాఫీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది, బాగా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాఫీ. తర్వాత సోడాస్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వల్ల కూడా మీకు మైగ్రేన్ బాగా ట్రిగ్గర్ అవుతుంది. వీటితో పాటు ఆడవాళ్ళకైతే నెలసరి ముందు కానీ, నెలసరిలో కానీ, నెలసరి తర్వాత కానీ వీళ్ళకి నొప్పితోటి బాధపడుతూ ఉంటారు. ఎండలోకి వెళ్ళినా కూడా ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ హీట్ కానీ ఆ టెంపరేచర్స్ వల్ల కూడా ఈ యొక్క తలనొప్పి స్టార్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆటోమేటిక్గా ఇది పెరిగే కొద్దీ వీళ్ళకి ఉపశమనం అది లేక, అలోపతిలో శాశ్వత పరిష్కారం లేక, మానసికంగా కూడా వీళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ, రెగ్యులర్గా వాళ్ళ వర్క్ చేసుకోలేక ప్రొడక్టివిటీ తగ్గిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ మీరు మైగ్రేన్తో బాధపడుతూ ఉండి సంకోచిస్తూ ఎలాగ నేను దీని నుంచి బయటికి రావాలి, నా పర్సనల్ లైఫ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది అని అంటే మీరు దిగులు చెందక్కర్లేదు. ఎందుకు అని అంటే వితౌట్ పెయిన్ కిల్లర్స్ కానీ ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, ఇండివిజువలైజ్ పర్సనలైజ్ స్క్రీనింగ్ ద్వారా మీకు కేస్ తీసుకుని సలహాలతో పాటు కౌన్సిలింగు, డైటు, జీవన విధానం మీరు మార్చుకుంటానికి సలహాలు ఇస్తూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు తీవ్రత ఉద్రిక్తత తగ్గిపోతూ క్రమేణా దీని నుంచి శాశ్వత ఉపశమనం పొందొచ్చు. సో స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి దగ్గరలో ఉన్న మీ డాక్టర్ కేర్ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి శాశ్వత పరిష్కారం కోసం. నమస్తే.